మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గతంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, అదేవిధంగా రాష్ట్రం ప్రజలు ఇతని కల్లిపుల్లి మాటలు నమ్మి ఎంతో ప్రతిష్టమైనటువంటి ఒక అధికారాన్ని ఇతనికిస్తే, అందులో భాగంగా ఈ కృష్ణా, గుంటూరు, ఈ 3 జిల్లాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈయన చెప్పినట్టు అబద్ధాలు. ఎందుకంటే నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, నేను కూడా ఇక్కడనే అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నా, అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాను అని చెప్పి ఒక కలిబిల్లి మాటలు జరిగి ఊసరి బిల్లు అవతారాలు చెప్పిన మాట నమ్మి ఈ ప్రాంత ప్రజలు చాలా 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 అంటే చరిత్రలో లేని విధంగా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఇచ్చారు. దానితో ఈయన రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారు, ఒక మంచి యువ నాయకుడు వస్తాడు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనేటువంటి ఒక గుడి నమ్మకంతో చేశారు. చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేయకుండా కాకుండా ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ శాతం నమ్మి ఇతనిని నమ్మి మోసపోయిన వాళ్ళలో అమరావతి రైతులు, అమరావతి ప్రజలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఓటరు వేసిన బట్టి గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినావు. నీ పరిపాలనతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి రాష్ట్రము 30 సంవత్సరాలకు ఇరికిపోయింది. కానీ ఈరోజు నీవు అదే ప్రజలతో, అదే రైతులతో, రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకైక రాజధాని అమరావతిని చెప్పి కలిబిల్లి మాటలు చెప్పినటువంటి నీవు ఊసరబిల్లి అవతారము ఎత్తి వెంటనే అమరావతి రాజధాని రైతుల కోసం, ఆ ప్రాంతం వాళ్ళ కోరికే కాదు, నాది 3 రాజధానులు నావే నాదం అనేటువంటి దాన్ని చెప్పిపోతుంది. అప్పుడు ఏ రైతులైతే నమ్మి భూములు ఇచ్చి, ఏ ప్రతిఫలం ఆశించుకోకుండా నిర్దాక్ష్యంగా ఇచ్చి భూములు ఇచ్చిన రైతులను అక్కడ తల్లి, పిల్ల, ఆడ, మగ అనుకోకుండా కనీసం నీ తండ్రి తల్లిదంత వయసు వాళ్ళను, కనీసం నీ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు వాళ్ళని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్లు నీ రౌడీ పోలీసులను రాయలసీమ నుంచి తెప్పించావు. అప్పుడు అమరావతి రైతుల మీద ఉపయోగించుకోవడం కోసం, వాళ్ళను కొట్టించడం కోసం, తెచ్చించుకోవటం, వాళ్ళ బట్టలు ఒడదీసడం కోసం, వాళ్ళ జైల్లో పెట్టడం కోసం ఈ ప్రాంత పోలీసులు అయితే కొంచెం ఏదైనా అభిమానం ఉంటుందని రాయలసీమ నుంచి పిలిపించి, ఒక గూండాలు పిలిపించి విచిత్రమైనటువంటి ఇది పెట్టి, ఎవరు చెప్పారు మీకు రైతుల రాజధాని అదని? రైతుల రాజధాని కాదు, ఒక మబ్బు పెడుతున్నావు. ప్రజల రాజధాని, ఈరోజు చెప్తున్నాం ప్రజల రాజధాని. ఆ ప్రాంతంలో రైతులు ఇచ్చినటువంటి, రైతులకే కాదు రాజధాని, ప్రజా రాజధాని. రాష్ట్రంలో నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే అమరావతి ప్రజలను సర్వనాశనం చేయాలని రాష్ట్రాన్ని నాశనం చేసిన 3 ముక్కలాటలాడినావు, రాష్ట్ర ప్రజలంతా ఎతికి ఇదే అమరావతి రైతులు, అమరావతి ప్రజలు పాదయాత్ర మొగిలితే అమరావతి నుంచి శ్రీమన్నారాయణుడు ముక్కు దేవుడైనటువంటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదయాత్ర చేసి ఎక్కడ పోయినా, ఎందు పోయినా విలజల చేసింటూ నువ్వు రోజు రోజుకు ఎన్ని అడ్డంకులు ఇచ్చినా నీ రౌడీ గూండాలతో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కనీసం వాళ్ళు తింటున్నటువంటి అన్నంతో నుంచి వాళ్ళు బస చేసే చోట చర్చిని అడ్డంకులు చేసినా, నువ్వు పోలీసులతో కొట్టించినా, రౌడీలతో కొట్టించినా, కలియుగ దైవం దగ్గరికి శ్రీమన్నారాయణ నువ్వే మాకు దిక్కని అమరావతి నుంచి మొత్తం టోటల్ తిరుమల వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆశించారు, రాష్ట్ర ప్రజలందరూ మద్దతు పలికారు. ఆ రోజే ప్రజా రాజధాని ఇది. అమరావతి రైతుల రాజధాని కాదు, ప్రజా రాజధాని. మీరు 3 ముక్కలాడే కోసం, ఆ 3 జిల్లాల కోసం అమరావతి ఇన్ని చేస్తావు, వినిపోయినావు, బాగానే ఉంది. నీ యొక్క నిజ స్వరూపం తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన తర్వాత, ఎప్పుడైతే నీ యొక్క ఊసరబిల్లి అవతారాలు తెలిసిన తర్వాత, కేంద్రం కూడా నీకు దూరం పెట్టిన తర్వాత, నీకు అన్ని దారులు మూసిపోయి, ఇటు ప్రజలు నమ్మడం లేదు, కేంద్రము నమ్మడం లేదు, నీ పార్టీలో ఉన్న కొంతమంది తెలివైన నాయకులు నిన్ను నమ్మలేదు. అప్పుడు నీకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఆకాంక్షను, వాళ్ళు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ
75 సంవత్సరాల వయసులో కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఆదరణ వచ్చినాయి, ఇంత ఇది వచ్చినాయి, ఇంకా నాకు పుట్టగతులు ఉండవు, నా ఇదులు అనేది నువ్వు ఒక కొత్త మీరు మీ యొక్క మాజీ మంత్రులు ఒక కొత్త అవతారాలు మొదలైంది. ఎక్కడ చూసినా దాడులకు, ప్రతి దాడులకు. ఈరోజు నిన్నమన్నా ఏ ఉద్దేశంతో మీరు బయరాటికి మీరు పోయిన వాళ్ళు మాకు బుద్ధుండో లేకో 3 రాజధాని అన్నాం, మళ్ళీ మావి గన్ అన్నాం, మాకు కూడా బుద్ధి వచ్చింది, మేము కూడా మీకు మద్దతుగా ఉన్నాం, ఇది రాజధాని, రైతుల రాజధాని, ప్రజల రాజధాని, మేము కూడా మీతో భాగస్వాములు అవుతామని పోతే మీరైనా మీ అనుచరులైనా స్వాగతిస్తారు, మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు. నిన్న సిగ్గు శరం లేకోకుండా నీ అనుచరులు పంపించి అక్కడ విశ్రాంతి ఉంది. ఆ అంబటి రాంబాబు పెన్నెనాని నీకు ఒక సిగ్గు శరం ఉంది. ఆ ప్రాంతంలో పుట్టిన, ఆ ప్రాంతం నీరు తాగావు, ఆ ప్రాంతం భోజనం చేసావు, విధంగా చేస్తావు. ఏం చేస్తున్నారు మీరు? మీరు వెళ్ళి మీదులు చేసి మీ వైఎస్ఆర్ మనుషులతో రాళ్లదాడి చేయించి అక్కడ ఉన్నటువంటి రక్షకుడు పోలీస్ సేవకుని అతనికి ప్రాణగండం తగ్గింది. మీ వాళ్లే రాళ్లతో వేయించి అక్కడ ఏదైనా ఎవరికైనా జరిగితే అమరావతి రైతులు ప్రాణాలు తీసిరని నెపము ఆ ప్రాంతం వాసులకు వేయాలని చూస్తారా? మీరు ఎన్ని చేసినా ఎన్ని పోయినా కల్లిబిల్లి మాటలు నప్పినా మిమ్మల్ని నమ్మే ప్రసక్తి ఎవరు ఉండరు. అవునండి, మీరు ఏ ఉద్దేశం నేను పోతానని ప్రగల్భాలు పలుకుతున్నారండి సార్. మాజీ ముఖ్యమంత్రులు మీరు గత 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు, ఆ ప్రాంత వాసులు మీకు ఎంతో ఆశించారు. మీరు ఇంత చేసి పెడతారు. పోండి, ప్రజలు స్వాగతిస్తే పోండి, లేండి మీ కర్మ. మీకు వాళ్ళే ఏ విధంగా బుద్ధి చెప్తారో ఆ విధంగా వచ్చింది. ఇప్పటికైనా ఈ ప్రాంతానికైనా ఇప్పటికైనా ఏ ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఏం సర్వనాశనం చేయాలని, ఏం ఒడిగట్టుకుంటారు మీరు, ఏం ఉద్ధరించాలని మీరు ఈ విధంగా చేస్తున్నారు? మీ యొక్క అదేంటంతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆధారంలో అమరావతిలో అతివేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక, పోలవరం చూసలేక, ఇచ్చిన హామీలు ఎటువంటి పరిస్థితులు కూడా సూపర్ 6 కానీ ఏజెన్సీ కానీ చేసుకోకుండా ఏ విధంగా అయితే చాప కింద నీళ్ళలాగా పరిపాలన సాగుతుందో రాత్రింబోలు నిద్ర పట్టడం లేదు మీకు. ఇదే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే, ఇదే విధంగా మీరు చేసిన తప్పు అంటూ లేదు. లాస్ట్కు ఆ శ్రీమన్నారాయణ కూడా ఆయన కూడా కొల్లగొట్టాలని చూసారా? అక్కడే పడింది మీకు దెబ్బ. ప్రజల రూపంలో ఆ శ్రీమన్నారాయణే మీకు 151 సీట్లు 11 సీట్ల వరకు 10 చేసిన ఏజెన్సీ పైన. అయ్యా, కొంతమంది నాయకులు చెప్తున్నాం, మీరు అనుకుంటున్నారు కానీ మీ అధినాయకుడు చాలా తెలివిగా మిమ్మల్ని ఇది చేసి పెడుతున్నాడు. లాస్ట్కు మీకు పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది పుట్టగతులు ఉండవు. ఏదో విధంగా పడవ నిన్న నీళ్ళు వచ్చాయి, సముద్రంలో ఎప్పుడైనా ఈ వైఎస్ఆర్సీపీ మునిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సేపు. మీరు ఇప్పుడు కుప్పగంతులు వేస్తున్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర ప్రజల బారి నుంచి తప్పించుకోలేరు. ఇప్పటికైనా మీకు బుద్ధి, జ్ఞానం, సర్వస్వం ఉంటే, రాష్ట్ర ప్రజల మీద అభిప్రాయం ఉంటే, మళ్ళీ చెప్తున్నాము, రైతుల రాజధాని కాదు, అమరావతి ప్రజా రాజధాని. ఆ శ్రీమన్నారాయణుడు ఈ రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి. ఈరోజు ఈ వేదిక ద్వారా మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రజల తరపున చెప్తున్నాము, ఇప్పటి